నా జీవితము ఒక పూల పాన్పు కాదు. చిన్నప్పటి నుంచి కూడా అనారోగ్యం అంటే ఎన్నో రకాలుగా నేను ఇబ్బంది పడ్డాను. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు ఎంతలాగా అనారోగ్యం వచ్చినా మా తల్లిదండ్రులు నన్ను రక్షిస్తూనే ఉన్నారు. సో ఇలాంటి ఒక స్టేట్మెంట్ మీకు అనంత్ అంబానీ మొన్న ఇచ్చాడు. అంటే మీకు ఇంటర్నేషనల్ మీడియా ముందు అతను మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కడ చూడండి, భారతదేశం యొక్క అత్యంత సంపన్నుడు, ద వెల్దియెస్ట్ మ్యాన్ ఇన్ ఏషియా అని చెప్తారు. సో ఈయన మీకు వెక్కి ఏడుస్తున్నాడు. అంటే ముఖేష్ అంబానీ గారు అలా ఏడవడము చూసి అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అనండి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్. చెప్తున్నా కదా, మీకు ఆసియా ఖండములోనే మీకు ద రిచెస్ట్ మ్యాన్ అలా చిన్న పిల్లవాడిలాగా ఏడవడం, అది తన కుమారుడిని చూసి అలా వెక్కి ఏడవడము అనేది చాలా విచిత్రమైన ఒక దృశ్యం. సో ఇదంతా ఏమిటి అంటే, మీకు ప్రపంచానికి వంతారా అనబడే ఒక జూ, దీన్ని జూ అనకూడదండి, యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పాలి. అంటే గుజరాత్లో జామ్నగర్ అనబడే గ్రామములో మీకు రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ యూనిట్ ఉంది. సో ఇక్కడ ఒక 3000 ఎకరాల భూమి. సో ఇందులో ఒక అడవి, ఈ అడవిని ఎవరు డెవలప్ చేశారు అంటే అనంత్ అంబానీ. సో చిన్నప్పటి నుంచి కూడా ఇలాగా అంటే జంతువుల సంరక్షణలో తాను ఉండాలి, ఇది మా నాన్నగారు నాకు నేర్పించిన ఒక అతిపెద్ద హితోపదేశం. జంతువులని కాపాడు, నువ్వు కాపాడుకుంటావు అని చెప్పి ఒక చాలా పెద్ద ఫిలాసఫీ ఆయనకి నాకు చెప్పారు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే పనిలో ఉన్నాను. ఒక అద్భుతమైన అడవిని సృష్టించాలి, అందులో బోల్డ్ అని జంతువులు ఉండాలి, ఈ జంతువులకు మీకు ఎటువంటి అపకారము కలగకూడదు. ఎందుకంటే ఇవాళ చూడండి ఫ్రెండ్స్, 1970 నుంచి మీకు ఒక డేటా, ఈ డేటా ప్రకారము ఒక అడవి 100% సంపూర్ణంగా ఉండే అడవి, అందులో మీకు 100 జంతువులు ఉన్నాయనుకోండి, ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే 69% డిక్లైన్ అండి. అంటే 31% మాత్రమే అడవి, అందులో ఉండే జంతువులు అనేవి మిగిలి ఉన్నాయి. మిగతా 69% కూడా ఈ అర్బనైజేషన్ అంటే ఏంటి, సిటీస్ ఎక్స్పాండ్ అవ్వడంతో ఈ అడవులంతా కూడా అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు మనం పిచ్చుకలను చూసేవాళ్ళం, ఇవాళ ఒక పిచ్చుక కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తున్నాం. అదే మీరు పావురాలు అంటారు, పావురాలను మనం ఫీడ్ చేస్తున్నాం. అంటే ఒక జంతువు తన ఆహారము కోసము కష్టపడాలండి, కష్టపడి తన ఆహారాన్ని సంపాదించుకోవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ మనం కల్పించడం లేదు. మోరోవర్ ఈకో సిస్టమ్, ఒక దగ్గర మీకు పావురాల కాలనీ ఉంటుంది, ఇంకొక దగ్గర మీకు పావురాలే కనిపించవు. ఇక్కడ వీళ్ళు ధాన్యాలు, బియ్యం ఇవి విపరీతంగా ఇచ్చి పెంచి పోషించడంతో ఈ పావురాలకి ఇవాళ డయాబెటీస్ వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ పావురాల మధ్య కూర్చోబెట్టి ఫోటోలు తీస్తున్నారు. దీనివల్ల పిల్లలకు లంగ్స్కి సంబంధించిన ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఎందుకు? ఆ పావురాల నుంచి విడుదలవుతున్న బ్యాక్టీరియా, అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు విడుదలవుతూ ఉంటాయి. సో ఇదంతా ఏంటి, మనం ఈకో సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం. సో అలా కాకుండా మీకు అనంత్ అంబానీ ఎలా ఆలోచించాడు, వనతారా అని చెప్పి ఒక అద్భుతమైన జూ, ఇందులో ఒక 200 ఏనుగులు. ఇప్పుడు ఏనుగులు ఎందుకండి ఎక్కువ ఉన్నాయంటే చూడండి, మీకు మామూలుగా ఇప్పుడు అస్సాం లాంటి ప్రాంతాల్లో మీకు ఈ హంటర్స్ ఉంటారు, మీకు ఇల్లీగల్ పాచర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఒక ఏనుగో ఖడ్గమృగమో కనిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కాల్పులు జరుపుతారు. మీకు ఇంజురీ అవుతుంది, గాయాల పాలవుతాయి. తరువాత ఇవి కుంటుకుంటూ చాలా మనిషి యొక్క స్వార్థము కోసము వీడు చేస్తున్న హింసకి ఆ అమాయకపు జంతువులు బలైపోతూ ఉంటాయి. సో అలాంటి జంతువులను వీళ్ళు వెళ్ళి రెస్క్యూ చేస్తారండి. అలాగే ఏనుగులు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటిని ఏకంగా 200 ఏనుగులు, వాటికి కావలసిన ఒక అడవి, అద్భుతమైన ఒక కొలను, మీకు కావలసిన ఆహారము, వీటిని అంతా సరఫరా కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి వంతారాలో ఫెసిలిటీస్ చూసారనుకోండి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఏనుగులు జంతువులకు కావలసిన మీకు ఐసీయూలు ఉంటాయి, మీకు ల్యాబులు, ఎక్స్రేలు, మీకు ఇలాగ ఎన్నో ఆపరేషన్ థియేటర్స్. అంటే వాటిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఒక 3000 ఎకరాలు కాదండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండే ఫెసిలిటీస్, ఈ వెటనరీ డాక్టర్స్,
ప్రపంచంలో చాలా చాలా రెప్యూటెడ్గా ఉన్న వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. ఏది జంతువుల కోసం అద్భుతమైన ఆపరేషన్ థియేటర్స్, ఎండోస్కోపీ థియేటర్స్ ఉన్నాయంటే యు జస్ట్ ఇమాజిన్. అంటే ఇతని ఊహ చూడండి. ఏముంది ప్రేమ్ గారు, డబ్బున్నవాడు ఎంతైనా ఖర్చు పెడతాడు కదా అంటే, ఎంతోమంది దగ్గర డబ్బు ఉందండి, కానీ ఇలాంటి ఒక ఆలోచన, ఇలా జంతువులని కాపాడాలి, వీటిని రెస్క్యూ చేశాక వీటికి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, హాస్పిటల్స్ ఉండాలి, మందులు ఉండాలి, ఆపరేషన్ థియేటర్స్ ఉండాలి, ఈ ఆలోచన ఉంది చూసారా, చాలా చాలా తక్కువ మందికే వస్తుంది. కాబట్టే మీకు ప్రపంచంలో ఉండే దిగ్గజ వ్యాపారులు, మీకు నిపుణులు వీళ్ళందరూ చూసినప్పుడు అబ్బా ఏం ఆలోచించారు వీళ్ళని చెప్పి ఇవాళ వంతారాని ప్రపంచానికి వీళ్ళు పరిచయం చేస్తున్నారు. అంటే ఒక భారత్లో, ఒక గుజరాత్లో, ఒక జామ్నగర్లో ఇంత పెద్ద మీకు యానిమల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఉండడం అనేది ప్రపంచమే వింతగా చూస్తుంది. మీకు మార్క్ జూకర్బర్గ్ అనండి, బిల్ గేట్స్ అనండి, అలాగే మీకు దిగ్గజ వ్యాపారులు వీళ్ళందరూ ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చిందని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే, మన భారత్ యొక్క పేరును వీళ్ళు ఎంతనా నిలబెట్టారు. అంటే ఇదంతా కూడా ఒట్టి పెళ్లి కోసము, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్, డబ్బునంతా కూడా తగలేస్తున్నారు, ఇవన్నీ మీకు ఉన్నాయి. కానీ వంతారా అనబడే కాన్సెప్ట్ ఉంది చూసారా, ఆ 3000 ఎకరాలు ఉంది చూసారా, ఇది మాత్రం ఖచ్చితంగా ఒక అద్భుతం అండి. వీళ్ళు డబ్బు ఎంతైనా వేస్ట్ చేయొచ్చు, వీళ్ళ లగ్జూరియస్ వెడ్డింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మీకు ఇష్టానుసారము చార్టర్డ్ ఫ్లైట్స్ అనండి, మీకు కోటలో ఉండే కార్లు, వజ్రాల నెక్లెస్లు, ఇవన్నీ ఓకేనండి. ఇదంతా డబ్బున్న వాడి వెర్రి 1000 విధాలు, మీకు ఒక పిచ్చి అనుకోవచ్చు. కానీ ఈ ఒక్క విషయం, ఈ వంతారా అనబడే విషయాన్ని మాత్రము ఎవరు ఎప్పుడు కూడా కాదు అనలేరు. అంబానీ ఫ్యామిలీ చేసిన ఒక అద్భుతం ఇదేని మనం ఖచ్చితంగా ఒప్పుకొనే తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండింగ్ అని అంటున్నారు, దానికి వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. వరల్డ్ లెవెల్లో ఎన్నో సంస్థలు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లాంటి సంస్థలు ఇప్పుడు వీళ్ళతో కలిసిపోయారు. సో కలిసి వీళ్ళు ప్రపంచ స్థాయిలో, ఒక్క భారత్ కాదు, వరల్డ్ లెవెల్లో ఎక్కడ మీకు జంతువులు మీకు ప్రమాదంలో పడినా, గాయాల పాలైనా, మీకు ఇలాంటి ఒక రెస్క్యూ చేసి వాటిని కాపాడి వాటికి కావలసిన ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని మళ్ళీ ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో తీసుకువెళ్ళి ఆ పోషణ చూసే సంస్థలు ఎన్ని ఉన్నాయి, అందులో వంతారా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడ నుంచైనా కూడా జంతువులను పంపించండి, మేము ఉన్నాము, మేము రెస్క్యూ చేస్తాము. ఇదంతా చేయాలంటే డబ్బు ఉండాలి కదండి. కాబట్టి అనంత్ అంబానీ ఇంత ఒక ధనవంతుడుగా పుట్టడము, నా జీవితము పువ్వుల పాన్పు కాదు అని అన్నా కూడా అతనికి అంతంత డబ్బు ఉండబట్టే కదా ఈ పని చేయగలిగాడు. కానీ ఆ మనసు అతనికి ఉంది కదా. కాబట్టి ఇది ఒక ఒట్టి పెళ్లిగా మనం చూడడానికి లేదండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఈ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, వీళ్ళు భారతదేశంలో ఎలాంటి పనులు చేస్తున్నారు, దీనివల్ల దేశానికి మంచి పేరా, మన దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు అనేవి ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. మన దేశం యొక్క ఆ కీర్తి కిరీటాన్ని వీళ్ళు ఎంతలాగా ఎగరవేస్తున్నారు. ఇదంతా కూడా ఒక పెళ్లి పేరు మీద జరగడమే ఇక్కడ చాలా చాలా విచిత్రం అండి. ఇలాగా అనంత్ అంబానీ ముందే ప్లాన్ చేసుకున్నాడు. 3 రోజులు పలానా అడవిలో పలానా జంతువులతో ఇలాంటి ఒక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అనేది నిర్వహించాలి. ఇలా ప్రపంచానికి మేము ఏం చేశాము, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశానికి ఏం చేసింది, ఇలా విదేశాల్లో ఉండే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని చూసి, ఒక గ్రామాన్ని చూసి, అందులో ఉండే ఇలాంటి ఒక జూని చూసి ఇది ఒక అద్భుతమని అనుకోవాలని ముందే వీళ్ళు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే రిలయన్స్ ఫ్యామిలీని ప్రపంచానికి పరిచయం చేయడం కాదండి, ఈ వంతారా అనబడే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ని కూడా ప్రపంచానికి ఇవాళ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అన్నప్పుడు ఇది చాలా చాలా గొప్ప విషయము. మరి వంతారా గురించి మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? మీకు 200 ఏనుగులు కాదండి, ఏకంగా 2000 డిఫరెంట్ స్పీషీస్కి ఇక్కడ వీళ్ళు ఇలాగ రెస్క్యూ చేసి పోషణ ఇస్తున్నారు అంటే ఇదే మామూలు విషయం కాదు. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉంది, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి తెలియజేయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.